ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైనటువంటి రాజకీయాలకు పెట్టింది పేరు తణుకు. తెలుగులో తొలికవి ఆదికవి నన్నయ్య పుట్టిన ప్రాంతం ఇది. తణుకులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి పొందింది. తణుకు టెక్స్టైల్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తణుకు కీలకమైనటువంటి ప్రాంతం. చాలా స్పిన్నింగ్ మిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ రాజకీయం ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మరోసారి తీర్పు ఇచ్చేందుకు తణుకు ఓటర్ సిద్ధమయ్యారు. మరి ఈ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉత్కంఠ పోరు నడిచింది. వైసీపీ టీడీపీ మధ్య కేవలం 1% ఓటు షేర్ తేడా మాత్రమే కనిపించింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కారుమూరి నాగేశ్వరరావుకు 40% ఓట్లు వచ్చాయి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ 39% ఓట్లు రాబట్టగలిగారు. ఇక జనసేన నుంచి పోటీ చేసిన పసుపులేటి వెంకటరామారావు ఏకంగా 17% ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ జనసేన వేటికవి పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపునకు కారణంగా నిలిచింది. ఇప్పుడు కలిసి పోటీ చేస్తుండడంతో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి, వచ్చే ఎన్నికల్లో తణుకు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కారుమూరి నాగేశ్వరరావు. మరి ఆయనకు రానున్నటువంటి ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేంటి పరిశీలిస్తే, సీనియర్ నేతగా మంత్రిగా జనంలో అయితే మంచి ఇమేజ్ ఈయన పట్ల కనిపిస్తోంది. మరి ముఖ్యంగా గ్రౌండ్లో అయితే యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇదొక కలిసి వచ్చే ఫ్యాక్టర్. తణుకు నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ సపోర్ట్ మొత్తం ఈయన పట్ల కనిపిస్తోంది. ముఖ్యంగా పాఠశాలలో అభివృద్ధి చెందడం ఈయనకు ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇవి కారుమూరి నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్. మరి మైనస్ అంశాలు ఏమిటి పరిశీలిస్తే, ప్రధానంగా గ్రామాలకు వెళ్ళేటటువంటి రోడ్ల పరిస్థితి అయితే అసలేమీ బాగులేవు. ఇది ప్రధానమైన మైనస్గా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం గార్బేజ్ ట్యాక్స్ వేయడంపై, అంటే చెత్తపై పన్ను విధించడం జనంలో అసంతృప్తి అయితే వ్యక్తమవుతుంది. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, కట్టినా కూడా అదనపు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు అనే అంశంపై ప్రజల్లో అయితే ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరి ముఖ్యంగా పంచాయతీలకు సరైన నిధులు అందట్లేదు, దీని పట్ల కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఇసుక ధరలకు రెక్కలు రావడం కూడా మరో మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు అరిమిల్లి రాధాకృష్ణ. మరి రాధాకృష్ణకు రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏమిటి పరిశీలిస్తే, నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు అనేటటువంటి మంచి అభిప్రాయం అయితే ఈయన పట్ల వినిపిస్తుంది. ఇక గ్రౌండ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఇదొక అదనపు బలంగా చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై కంటిన్యూషన్గా నియోజకవర్గంలో పోరాటం చేస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పరంగా చూస్తే గ్యారంటీ స్కీములపై జనంలో ప్రచారాన్ని బాగా బలంగా తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చే ఫ్యాక్టర్స్. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ జూనియర్ క్యాడర్ అంతా కూడా ఈయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓడిపోయారు, ఆ సానుభూతి కూడా ఈసారి ఈయనకి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఇది అరిమిల్లి రాధాకృష్ణకు ఉండేటటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి ఈయనకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి కనుక పరిశీలిస్తే, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో వెళ్తుంది కాబట్టి జనసేన ఓట్లు బదిలీ చేయించుకోవడం పెద్ద సవాల్గా అయితే మాత్రం కనిపిస్తోంది. మరోవైపు జనసేన నేతలు కేడర్ను కలుపుకొని పోవడం కూడా మరో సమస్యగా కూడా కనిపిస్తోంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు విడివాడ రామచంద్రరావు. మరి రామచంద్రరావుకు రానున్నటువంటి ఎన్నికల్లో అనుకూలమైన అంశాలు ఏంటి కనుక పరిశీలిస్తే, తణుకు నియోజకవర్గంలో కీలక నేతగా ఎదిగారు. ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే తణుకు జనసేన ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది పార్టీ పరంగా కలిసి వచ్చేటువంటి అంశం. పబ్లిక్లో అయితే విడివాడకు పాజిటివ్ ఇమేజే సర్వేలో తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటున్నారు. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చే మరో ఫ్యాక్టర్. మరీ ముఖ్యంగా ఇటీవల అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఆందోళనలో పాల్గొన్నారు, వాళ్ళకి అండగా నిలుస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా విడివాడ రామచంద్రరావుకు ఉండేటటువంటి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. మరి ఈయనకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, పొత్తులో భాగంగా ఈయనకి టికెట్ వస్తుందా లేదా అనేదే ప్రధానమైనటువంటి అనుమానంగా కనిపిస్తుంది. మరోవైపు కారుమూరి నాగేశ్వరరావును ఢీకొనే సామర్థ్యం ఉందా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు. రానున్న ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.
కారుమూరి నాగేశ్వరరావు వర్సెస్ అరిమిల్లి రాధాకృష్ణ. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణకు 49% ఓట్లు, వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావుకు 41% ఓట్లు, ఇతరులకు 10% ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. టీడీపీ ఓట్ షేర్కు కారణం క్యాస్ట్ ఈక్వేషన్స్ బలంగా పనిచేయడమే. ఎందుకంటే కమ్మ, కాపు సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి గంపగత్తుగా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఈసారి టీడీపీ జనసేన పొత్తులతో ముందుకు వెళ్తుండడంతో ఈ రెండు వర్గాల ఓట్లు చీలకుండా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థికి పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తణుకులో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అనుకున్నంత అభివృద్ధి జరగకపోవడం, ఉపాధి అవకాశాలు పెంచకపోవడంపై జనంలో అసంతృప్తి కనిపిస్తోంది. అటు అరిమిల్లి రాధాకృష్ణ గతంలో ఓడిన సానుభూతి, క్లీన్ ఇమేజ్ ఉండడం కలిసి వచ్చేలా ఉన్నాయి. మరోవైపు జనసేన నుంచి టికెట్ రేసులో ఉన్న విడివాడ రామచంద్రరావు అధినేత ఆదేశాల ప్రకారం పనిచేసే అవకాశాలు ఉండడంతో తణుకులో టీడీపీ విజయ అవకాశాలను పెంచుతోందని తెలిసింది. పైగా తణుకు సెగ్మెంట్లో జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేస్ కూడా ఎక్కువగా ఉండడం కూడా కలిసి వచ్చేలా కనిపిస్తోంది.